12 తలలున్న నాగంపాము ఆకాశంలో కనిపించి శాపం పెట్టడం వల్లే ఈ ఆలయానికి ఈ రోజు కూడా గోపురం లేదు. ఆ శాపం ఏంటో, దీని వెనుకున్న కథ ఏంటో చెప్తాను, వీడియో వరకు చూడండి. నంద్యాల జిల్లాలో ఉన్న కొత్తూరు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి గోపురం లేదు. అది ఎందుకంటే 500 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన నేటి వరకు ఆ గ్రామం ఆ ఆచారాలు పాటిస్తుంది. ఒక రోజు ఒక రైతు తన పొలం దున్నుతుండగా నాగలి ఒక్కసారిగా ఆగిపోయింది. వెంటనే ఆకాశంలో 12 తలలున్న నాగంపాము రూపం ప్రత్యక్షమయ్యింది. ఆ తేజస్సును అతను తట్టుకోలేక క్షణంలోనే తన కంటి చూపుని కోల్పోయాడు. చుట్టుపక్కనున్న రైతులు ఆ నాగలి ఇరుక్కున్న చోట తవ్వితే భూమి నుండి 12 తలలున్న నాగేంద్రుడి స్వయంభూ విగ్రహం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఒక చిన్న బాలుడు ప్రత్యక్షమయ్యి నేను సుబ్బరాయుడిని అని ప్రకటించారు. 3 రోజుల పాటు క్షీరాభిషేకం చేస్తే చూపు వస్తుందని చెప్పాడు. 3 రోజుల పూజలు ముగిసిన వెంటనే గ్రామస్తులు స్వామికి ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ స్వామి గట్టిగా హెచ్చరించాడు. ఆ హెచ్చరిక ఏంటంటే రాత్రి రోకలిపోటు మొదలయ్యాక ప్రారంభించి కోడి కూతకు ముందే గుడిని పూర్తి చేయాలి, లేదంటే 7గురు బలి అవుతారని హెచ్చరించారు. ఉదయానికి ప్రహరీ మార్తమే పూర్తయింది. గుడి గోపురం నిర్మించడానికి సమయం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోపురం కట్టడానికి ధైర్యం చేయలేదు. ఇది ఈ గుడి యొక్క స్థల పురాణం. ఈ గ్రామంలో ఉన్న ఇంకొక విశేషం ఏమిటంటే ఆదివారం ఏ ఒక్కరు మాంసాహారం తినరు, అంత్యక్రియలు కూడా చేయరు. ఎందుకంటే స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి. ఆదివారం రోజున స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే కొత్తూరు సుబ్బరాయుడు స్వామిని ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని అక్కడున్న భక్తులు చెబుతున్నారు. అంతేకాదు, ఒక తల్లి మనస్ఫూర్తిగా ప్రార్థించిన తర్వాత ఆమె జీవితంలో జరిగిన నిజమైన అద్భుతం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ముందే చెప్తున్నా, పార్ట్ 2 చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి నమః అని కూడా కామెంట్ లో టైప్ చేయండి.